ఫ్రెండ్స్, రైతన్న ఛానల్కు స్వాగతం. రైతు రుణమాఫీకి పైసలు రెడీ, ఖజానాలో ఉన్న మొత్తం ఎంత అంటే అదేందనేది వీడియోలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. రైతు రుణమాఫీకి కావాల్సిన నిధులు ప్రభుత్వం దాదాపు సిద్ధం చేసినట్లే తెలుస్తుంది. ఇప్పటికే ప్రభుత్వం ఖజానాలో సుమారు 15,000 కోట్ల నిధులు రిజర్వ్ ఉన్నట్లు సమాచారం. ఈ 15 ఆగస్టు నాటికి మరో 9,000 కోట్లను సమీకరించేందుకు అరేంజ్మెంట్స్ చేస్తున్నట్లు తెలుస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి గారు ఆశించిన సంక్షేమమే రైతు అకౌంట్లోకి ఈ నిధులను జమ చేసేందుకు అని ఏర్పాటు జరుగుతున్నట్లు విశ్వసనీయ వర్గాలు ద్వారా తెలిసింది. అవసరమైతే ఈ నెలాఖరు నుంచే ప్రాసెస్ స్టార్ట్ చేసేందుకు సిద్ధమైనట్లు సమాచారం. 2 లక్షల రైతు రుణమాఫీ కోసం 31,000 కోట్లు అవసరమవుతాయని ప్రభుత్వం ముందుగానే భావించింది. కానీ విధి విధానాలు తయారు చేసిన తర్వాత ఆ ఖర్చు కొంత మేరకు తగ్గే అవకాశం ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. ఇచ్చిన మాటకు ప్రకారం 15 ఆగస్టు 15 లోపు రుణమాఫీ పూర్తి చేయాలని ప్రభుత్వం టార్గెట్గా పెట్టుకుంది. దీనికోసం ఈ ఆర్థిక సంవత్సరంలో ఆర్బీఐ నుంచి సేకరించిన రుణాలను ఇతర ఖర్చులను కోసం ఉపయోగించకుండా ఆ మొత్తాన్ని పక్కన పెట్టినట్టు తెలుస్తుంది. ఒక్క పైసా ఖర్చు చేయకుండా కేవలం రుణమాఫీ కోసమే ఓ ప్లాన్ ప్రకారం వాటిని బ్యాంకుల్లో దాచిపెట్టినట్టు సమాచారం. ఆర్బీఐఎఫ్ చట్టం ప్రకారం 2024-25 ఆర్థిక సంవత్సరానికి మొదటి 6 నెలల కోసం ఆర్బీఐ 29,000 కోట్లను రుణం తీసుకునేందుకు అనుమతిచ్చింది. ఆ సొమ్ము మొత్తాన్ని రుణమాఫీ కోసమే వినియోగించేందుకు ప్రభుత్వం సిద్ధమైందని వర్గాలు సమాచారం ఉంది. భూములు అమ్మకుండా రుణమాఫీ కోసం ప్రత్యేకంగా ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావించింది. కానీ కార్పొరేషన్ కింద తీసుకునే ప్రతి పైసకు రుణం ఆర్బీఐ పరిధికి కిందనే ఆర్బీఐ జమ కట్టుకుందని తెలిసింది. దీంతో కార్పొరేషన్ ఏర్పాటు వల్ల అదనపు ప్రయోజనం లేదని నిర్ణయానికి ఇచ్చిన ప్రభుత్వం సర్కారు భూములను విక్రయించాలని భావించింది. అయితే భూములు విక్రయంలో రుణమాఫీకి కావాల్సిన నిధులు సమీకరణ కష్టమని నిపుణులు చెప్పడంతో ఆ ఆలోచన నుంచి విరమించుకున్నది. చివరకు ప్రభుత్వ భూములను తనపై పెట్టుబడి రుణాలకు తీసుకోవాలనే ప్రధానతతో సైతం తెర మీదకి వచ్చింది. అలా చేస్తే ప్రభుత్వం పరువు పోతుందనే అనుమానంతో ఆ ప్రతిపాదనను సైతం పక్కన పెట్టి చివరకు ఎఫ్ఆర్బిఎం చట్టం మేరకు రాష్ట్ర తీసుకునే అప్పుతో రుణమాఫీ చేసేందుకు సర్కారు సిద్ధమైందని ఆర్థిక వర్గాల్లో చర్చ జరుగుతోంది. 29,000 కోట్లు రెడీ. ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసిక ప్రభుత్వం ఆర్బీఐ నుంచి 13,000 కోట్లను తీసుకున్నట్లు సమాచారం సేకరించింది. ఈ 2-3 రోజుల్లో మరో 2,000 కోట్లకు రుణమాఫీ చేసేందుకు సిద్ధంగా. దీంతో ప్రభుత్వ ఖజానాలో 15,000 కోట్లు ఉంటున్నాయని, రెండో త్రైమాసికంలో మరో 14,000 కోట్లను అప్పు తీసేందుకు ప్రభుత్వం వెసులుబాటు చేస్తుంది. అందులోనూ 9,000 కోట్లకు చేసినట్టు తెలుస్తుంది. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. జై జవాన్, జై కిసాన్, జై భారత్.